ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని కాకినాడ జిల్లాలో ఉన్న వివిధ కంపెనీ యాజమాన్యాలు సిబ్బందితో భానుగుడి నుంచి జేఎన్టీయూ వరకు ర్యాలీ నిర్వహించి జేఎన్టీలో మీటింగ్ ఏర్పాటు చేశామని, అదేవిధంగా ప్రకృతికి విఘాతం కలిగించేలా కంపెనీలు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొల్యూషన్ ఈఈ సూర్యకళ తెలిపారు. ఉప్పాడ తీర ప్రాంతంలో ఉన్న పొల్యూషన్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లుగా 100 రోజుల కార్యాచరణలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ చేశామని అన్నారు. ఇప్పుడు రీజనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ సూర్యకళతో మా కాకినాడ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ ఫేస్ టు ఫేస్. ప్రజలు బాగోవాలంటే ప్రకృతి బాగోవాలి. అలాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సింది ప్రజలే. ఇలాంటి సమయంలో పర్యావరణానికి ముప్పు ఉందని చెప్పేసి అనేక మంది శాస్త్రవేత్తలు చెప్తున్నప్పటికీ కూడా ప్రజల నిర్లక్ష్యంతో నీరు కానీ గాలి కానీ కూడా పొల్యూషన్ ఎక్కువైంది. ఇలాంటి సమయంలో కాకినాడ జిల్లాలో ఎలాంటి నియంత్రణ కార్యక్రమం చేపట్టారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మనం పొల్యూషన్ ఈ సూర్యకళ గారి దగ్గర ఉన్నారు. మేడం గారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. మేడం గారు, దీనికి సంబంధించి అంటే ఈ పొల్యూషన్ సంబంధించి అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు సముద్రం ఉన్నదో సముద్ర తీర ప్రాంతాల్లో అంటే ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఉంటే కంపెనీల వల్ల, అదే రకంగా ఎరువుల ఫ్యాక్టరీలు ఉండడం వల్ల ఈ ఉప్పాడ తీర ప్రాంతానికి చాలా వరకు కూడా పొల్యూషన్ ఏర్పడిందని చెప్పేసి గతంలో డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. దాని తర్వాత ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? యాక్చువల్‌గా అండి డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత 100 డేస్ యాక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఒకటి పెట్టారు. దాని నిమిత్తం ఏంటంటే ఒక 2, 3 కండిషన్స్ ఇచ్చారు. బయట ఇప్పుడు ఏవైతే సముద్రంలో వీళ్ళు విడుదల చేసే ట్రీటెడ్ వేస్ట్ వాటర్ ఉంటుంది కదా! దాని పారామీటర్స్ అన్నీ కూడాను గేట్ దగ్గర డిస్‌ప్లే పెట్టమన్నారండి. ఒకటి ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టు. రెండోదేంటంటే వాళ్ళకి టీఓసీ అనలైజర్ అని ఉంటది. ఆన్‌లైన్ వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూసే గేట్ దగ్గర డిస్‌ప్లే అవుతాయి. అవన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే మా సూపర్విజన్‌లోనే డ్యూటీస్ ఏసి మేమే అక్కడుండి లాక్ అండ్ సీల్ ఓపెన్ చేసి, గతంలో కూడా అదే ఉండేది. ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నాం. అడిషనల్‌గా పెట్టిందేంటంటే ఇది టీఓసీ అనలైజర్ ఇవన్నీ ఆన్‌లైన్ చేసి పెట్టమన్నారండి. అవి డిప్యూటీ సీఎం గారు వచ్చిన తర్వాత పెట్టినవి. అవి. దీనికి సంబంధించి అంటే జిల్లాలో మీకు తరచుగా ఎలాంటి కంప్లెయింట్లు, అదే రకంగా చాలా వరకు ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందుతున్నాయి? ప్రజల నుంచి ఫిర్యాదులంటే పెద్ద ఆ నిమిత్తం ఏం లేవులెండి. ఈ సంవత్సరం అయితే నేనొచ్చి 4 నెలలే అయ్యింది. ఈ 4 నెలలు గత రికార్డ్ చూసినా సరే చేపలు చనిపోవటాని కదా ఇదివరకు ఉండేది. అది ఇప్పుడైతే లేదు. ప్రజలు కూడా మొన్న మీటింగ్‌లో కూడా డిస్కస్ చేశారు అది. ఇప్పుడు అంతకు ముందు కంట ఫిష్ క్యాచ్ గ్రోత్ రేట్ పెరిగిందని ఫిషరీస్ వాళ్ళు కూడా ఇచ్చున్నారు. అది పెద్ద దీనికి సంబంధించి ఇప్పుడు పెద్దాపురం, సామర్లకోట పరిసర ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రీస్ ఉన్నాయి. అదే రకంగా దానివల్ల కూడా వేస్తున్నటువంటి వ్యర్థాల వల్ల కూడా అంటే అక్కడ కాలువలో ఉన్నటువంటి ఇదివరకు ఏదైతే వ్యవసాయానికి వాడేవారో ఆ పంట కూడా వాడకుండా నీరు కూడా కాలుష్యం అయిపోతుంది. దాని పట్ల మీరు ఎలాంటి చర్య చేపట్టారు? యాక్చువల్‌గా అయితే మనకి నీరు కలుషితం అవుతుంది అనేసననే లేదండి. అది అందులోనేంటంటే యాక్చువల్‌గా మనకిక్కడ కాకినాడ మున్సిపాలిటీకి గాని, చుట్టుపక్కల గాని ఎక్కడా కూడా సీవేజ్ మేనేజ్‌మెంట్ లేదు. హ్మ్. సీవేజ్ మేనేజ్‌మెంట్ లేకపోవడం వలన ఏంటంటే, ప్రజలు వాడిన వేస్ట్ వాటర్ అంతా కూడా సీవేజ్ అంతా కూడా డొమెస్టిక్ వేస్ట్ వాటర్ అంతా కూడా ఈ కాలువల్లోనే కలుస్తుంది. అది అల్టిమేట్‌గా సీలోకి జాయిన్ అవుతదనమాట. సో, దానివల్ల ఇంటర్‌ఫియరెన్స్ తప్పక అదర్‌వైజ్ ఇండస్ట్రీలు డిశ్చార్జ్ చేస్తున్నారు అనేదైతే లేదు. ఎప్పుడైనా ఏదైనా వన్స్ ఇన్ ఎ వైల్ చిన్నది ఏదైనా ఇబ్బంది కలిగినది అనంటే గనక ప్రజలు వెంటనే మాకు ఎవరికైనా ఫోన్ అయినా, లేకపోతే స్పందన కంప్లెయింట్ అయినా ఏదైనా పెడుతూ ఉంటారు. మేమెళ్లి చూస్తాం. బట్ అలాంటిదైతే ఏమి లేదండి. పెద్ద మొత్తంలో అంటే వితౌట్ పర్మిషన్స్ డిశ్చార్జ్ చేస్తున్నారు అని ఇదైతే లేదు. కరెక్ట్ కాదది. అలాంటి ఎలిగేషన్స్ అయితే ఏమీ లేవు. ఇది ఏంటంటే ఈ సీవేజ్ ఇవంతా మున్సిపాలిటీ ఆ డ్రైన్స్‌లో అంతా జాయిన్ అవ్వడం వలన ఇంటర్‌ఫియరెన్స్ ఉంది అంతే. అంటే ఏదైతే ఈ పొల్యూషన్‌కి సంబంధించి ఎవరైతే అంటే వాళ్ళు పట్టించుకోకుండా ప్రభుత్వ నియమ నిబంధనలు పట్టించుకోకుండా ఉన్న వారిపై మీరు ఎలాంటి చర్యలు చేపడతారు? యాక్చువల్‌గా మనం ప్రతి ఒక్కరికి కూడాను ఏదైనా నాన్ కాంప్లయన్స్ ఉంటే నోటీస్ ఇస్తామండి. ఫస్ట్ ఒక అవకాశం ఇస్తాం. అవకాశం ఇచ్చి షో కాజ్ నోటీస్ అది పెట్టి వాళ్ళకేంటంటే బోర్డ్ లెవెల్‌లో, హెడ్ ఆఫీస్ లెవెల్‌లో అయితే హెడ్ ఆఫీస్ లెవెల్, జోనల్ ఆఫీస్ లెవెల్ అయితే జోనల్ ఆఫీస్ మా పవర్స్‌ని బట్టి చూసుకొని వెస్టెడ్ పవర్స్‌ని బట్టి వాళ్ళకి రివ్యూ చేస్తాం. ఏది కంప్లెయినెంట్‌ని పిలుస్తాం, ఇండస్ట్రీ వాళ్ళని కూడా పిలుస్తాం. ఇబ్బంది ఉన్నది అనుకున్నది. పిలిచి రివ్యూ చేసి ఒక అవకాశం ఇస్తాం. డైరెక్షన్స్ ఇస్తాం. అది కాకపోతే ఇంకా అప్పటికి కూడా ఇంకా వినలేదు, మొండిగా ఉన్నారు అని అనుకుంటే గనక అప్పుడు హెడ్ ఆఫీస్ లెవెల్‌లో పట్టుకెళ్తే క్లోజర్ ఆర్డర్ ఇస్తుంటారు. స్టాప్ ప్రొడక్షన్ ఆర్డర్ అప్పుడు పవర్ తీయడం అవన్నీ ఫాలో అవుతాయి. యూజువల్‌గా మనం ఒకసారి చెప్పిన తర్వాత నోటీస్ ఇచ్చింగానే వాళ్ళు
ఎప్పుడైనా ఏదన్నా చిన్నది ఇబ్బంది కలిగినా సరే వాళ్ళు సర్దుకుంటారు. అంతవరకు రాదు. ఇఫ్ ఎట్ ఆల్ ఏదన్నా ఉంటే గనక చైర్మన్ గారు గాని, ఎంఎస్ గారు గాని స్ట్రింజెంట్‌గానే యాక్షన్ తీసుకుంటారు. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉంటే మట్టుకు ఊరుకునేదుండదు. దీనికి సంబంధించి జిల్లాలో ఏదైతే విడిపోయాయో, విడిపోయిన తర్వాత స్టాఫ్ కూడా చాలా వరకు కొన్ని కొన్ని డిపార్ట్మెంట్‌లో కూడా తక్కువుంది. దీని ప్రకారంగా చూసుకుంటే గనక కాకినాడ జిల్లాకు సంబంధించిన సఫిషియెంట్ స్టాఫ్ మన డిపార్ట్మెంట్‌లో ఉన్నదా మేడం? మన డిపార్ట్మెంట్‌లో లేరండి. యాక్చువల్‌గా నేను ఎర్స్‌ట్‌వైల్ ఈస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ 3 నేనే చూస్తున్నాను. మేము ఇంకా విడిపోలేదండి. మా దగ్గర స్టాఫ్ చాలా తక్కువ. చాలా చాలా తక్కువనమాట. రిక్రూట్‌మెంట్ లేదు. దానివలన రీసెంట్‌గా రిక్రూట్‌మెంట్ అయ్యింది. కానీ చాలా తక్కువ మంది రిక్రూట్‌మెంట్ అయ్యింది. మళ్ళీ చేయాలి అనేసి ఫైల్ మూవ్ అయ్యి ఉన్నది. బట్ స్టాఫ్ అయితే తక్కువ. మేమైతే ఎర్స్‌ట్‌వైలే ఆపరేట్ చేస్తున్నాం. అన్ని జిల్లాలు కూడా. అంటే ఒకే వ్యక్తి దాదాపు 3 జిల్లాల ప్రకారంగా అంటే మానిటరింగ్ చేయాలంటే దీనికి సంబంధించిన అంటే దాని పరిధి కూడా చాలా ఎక్కువ కాబట్టి అంటే ఒకేళ అంటే అంటే గ్రామ స్థాయిలో గాని లేదంటే గ్రౌండ్ లెవెల్‌లో రియాలిటీ మీ వరకు వస్తుందంటారా? వస్తుందండి. వస్తది. ప్రజలు తీసుకొస్తున్నారు. మేము అంటే ఆఫీస్ లేనంత మాత్రాన చేయకపోయేదైతే ఏం లేదు. మేము అందరం కూడాను ఏ ఇబ్బంది లేదు. ఈ రోజు వరకు అయితే ఆఫీస్ లేనందువలన ఈస్ట్ గోదావరిలో గాని, కోనసీమలో గాని ఎక్కడైనా ఇబ్బంది ఉన్నది అనేసనని ఎవరు కూడా దృష్టికి తీసుకురాలేదు. మా దృష్టికే కాదు కలెక్టర్ గారి దృష్టికి గాని, పైన గవర్నమెంట్ స్థాయికి గాని ఎవరు కూడా ఏదున్నా సరే మేమే చూసుకొని ఇబ్బందయినా సరే మేము పడి చూసుకొని చేస్తున్నాము. అంతవరకైతే ఏ ఇబ్బందయితే లేదండి. ఆ 3 జిల్లాలు నేను చూసినంత మాత్రాన కొన్ని వదిలేయడం జరుగుతుంది అనే నిర్లక్ష్యం అయితే లేదు. అదైతే చేస్తున్నాం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రజలకు కానీ, అలాగనే ఎవరైతే ఇప్పుడు ఇండస్ట్రీస్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పించారు? యాక్చువల్‌గా ఈరోజు ర్యాలీ కండక్ట్ చేశామండి. భానుగుడి జంక్షన్ నుంచి ఇక్కడి వరకు మన జేఎన్‌టీయూ అన్యోబినా హాల్‌లోని మీటింగ్ పెట్టుకున్నాము. మార్నింగ్ మొత్తం ఇండస్ట్రీలు కాకినాడ జిల్లాలో ఉన్న ఇండస్ట్రీలు అందరూ కూడా అటెండ్ అయ్యారు. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు మొత్తం అందరూ అటెండ్ అయ్యారు ఇవాళ. మనం ర్యాలీ పెట్టుకొని మన ఏఎస్‌పీ గారొచ్చారు. ర్యాలీ ఫ్లాగ్ ఆఫ్ చేశారు. చేసిన తర్వాత మీటింగ్ పెట్టుకొని ఇదేంటంటే ఒక్క రోజుతో అయ్యేది కాదు. ఇది రోజు అందరూ కమిట్మెంట్‌తో చేయాల్సిన పనిది. ఇది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చేయాల్సిన పని ఇది అనే సందేశంతోటి ఈరోజు మేము ఈ మీటింగు, ర్యాలీ ఇవన్నీ కండక్ట్ చేయడం జరిగింది. థాంక్ యూ మేడం. ఏదైతే ఈ పర్యావరణ సంబంధించినదో అధికారులే కాకుండా సామాజికంగా ఎవరు అంటే ఇండివిడ్యువల్‌గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ అంతట వాళ్ళు అంటే నియంత్రణగా ఉంటే గనక ఈ పొల్యూషన్ మనం అదుపు చేయొచ్చు. అదే రకంగా పర్యావరణం కూడా ఎలాంటి హాని కలగకుండా చూడొచ్చని చెప్పేసి ఈ సూర్యకళ గారు చెప్పారు. కెమెరామెన్ ఉదయ్ భాస్కర్‌తో నానాజీ, కాకినాడ.